అందరికీ నమస్కారం। ఈరోజు మనం శబరిమల దేవాలయంలో 18 మెట్లు ఎందుకు ఉంటాయో తెలుసుకుందాం। అది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరిదాకా తప్పక చూడండి। ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అయ్యప్ప స్వామి ఆలయాన్ని చేరుకోవాలన్నా కూడా 18 కొండలను దాటాల్సి ఉంటుంది। అంటే మణికంఠుడు ఈ 18 కొండలను దాటొచ్చిన వారికి మాత్రమే తన దర్శన భాగ్యం ఇవ్వనున్నారు। ఈ సందర్భంగా 18 కొండల పేర్లు ఏంటో ముందుగా మనం తెలుసుకుందాం। 1 పోనంబలమేడ, గౌదవమల, నాగమల, సుందరమల, చిట్టంబలమల, దైలాదుమల, శ్రీపాదమల, కలిగిమల, మాతాంగమల, దేవరమల, నీల్కమల, దాలప్పార్మల, నీలిమల, కరిమల, పుత్తుసేరిమల, కాలేకట్టమల, ఇంజార్పరమల, శబరిమల। అలాగే పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శబరిమలలో నివాసం ఉండేందుకు 4 వేదాలు, 2 శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం అనే దేవతా రూపాలు 18 మెట్లుగా మారాయి। అప్పుడు అయ్యప్ప స్వామి వారు ఒక్కో మెట్టిపై ఒక్కో అడిగేస్తూ తన స్థానాన్ని అధిష్ఠించారు। అలాగే ఇప్పుడు మనం ఆ 18 దేవతా రూపాలు ఏంటో తెలుసుకుందాం। అవి మహంకాళి, కలింకాళి, భైరవ, సుబ్రహ్మణ్యం, గంధర్వరాజు, కార్తవీర్య, కరిష్టపింగళి, బేతాళ, మహిషాసురమర్దిని, నాగరాజు, రేణుకా పరమేశ్వరి, హిడింబ, కర్ణవైశాఖ, అన్నపూర్ణేశ్వరి, పులిందిని, స్వప్నవారాహి, ప్రత్యంగళి మరియు నాగయక్షిణి। అలాగే మన ఈ శబరిమల 18 మెట్లు గురించి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి। అవి తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ వీడియో మీరు తప్పక చూడండి। అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।